అందరికీ నమస్కారం. మరణశయ్యపై ఉన్న ఒక తల్లి చివరి కోరిక తీర్చలేకపోతే ఆ కొడుకు పడే వేదన వర్ణనాతీతం. అది కూడా సాక్షాత్తు ఒక సామ్రాజ్యానికి అధినేత అయిన శ్రీకృష్ణదేవరాయలకే అటువంటి పరిస్థితి ఎదురైతే, తన తల్లి ఆశించిన ఒక్క మామిడి పండును అందించలేకపోయిన రాయలవారి బాధను చూసి రాజగురువులు ఆ బాధను ఓదార్చాల్సింది పోయి తమ స్వార్థం కోసం, బంగారం కోసం ఆశపడి ఆ రాజును ఎలా మోసం చేయాలని చూశారు. తల్లి ఆత్మశాంతి పేరుతో పేద ప్రజల సొమ్మును దోచుకోవాలని చూసిన ఆ గర్విష్ఠులైన రాజగురువులకు తెనాలి రామకృష్ణ తనదైన శైలిలో వేడివేడి మాటలతో ఎలా బుద్ధి చెప్పాడు. ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అధర్మానికి పాల్పడే వారికి రామకృష్ణ నేర్పిన పాఠం ఏమిటి? రామకృష్ణ నేర్పిన పాఠం ఏమిటి? ఈరోజు మన వీడియోలో విజయనగర చరిత్రలో నిలిచిపోయిన బంగారు మామిడి పండ్లు మరియు రామకృష్ణ యొక్క వాతల కథను ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో నవ్వుతో పాటు ఒక గొప్ప నీతి కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలకు తన తల్లి అయిన నాగాంబిక అంటే ప్రాణం. ఆమె వృద్ధాప్యంలో అనారోగ్యం పాలైనప్పుడు రాయలవారు అహోరాత్రులు ఆమె సేవలోనే మునిగిపోయి ఉండేవారు. ఒకనాడు ఆమెకు మామిడి పండు తినాలని కోరిక కలిగింది. అది మామిడి పండ్లు కాసే కాలం కాదు. అయినా సరే రాయలవారు భటులను పంపి ఎక్కడో ఒక చోట రాజ్యమంతా వెతికి మామిడి పండ్లను తెప్పించారు. కానీ విధి వైపరీత్యం. పండు తల్లి నోటికి అందేలోపే ఆమె కన్ను మూశారు. తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానన్న బాధ రాయలవారిని నిలువునా దహించివేసింది. తన తల్లి ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చేయాలో చెప్పమని తన ఆస్థాన రాజగురువులను కోరారు. ఇక్కడే అసలు కుట్ర మొదలైంది. రాజగురువులు రాయలవారి బలహీనతను, అంటే తన తల్లిపై ఉన్న ప్రేమను, బాధను ఆసరాగా చేసుకున్నారు. మహారాజా, మీ తల్లిగారు మామిడి పండు కోరుకొని చనిపోయారు. కాబట్టి ఆమె ఆత్మ శాంతించాలంటే మీరు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లను దానం చేయాలి అని సెలవిచ్చారు. అప్పుడు రాయలవారు తన తల్లిపై ఉన్న ప్రేమతో, అమాయకత్వంతో సరేనన్నారు. ఖజానా నుండి వందలాది బంగారు మామిడి పండ్లను తయారు చేయించారు. రాజగురువులు ఆ బంగారాన్ని దోచుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది చూసిన రామకృష్ణకు రక్తం మరిగిపోయింది. ఆత్మశాంతి పేరుతో, దానం పేరుతో రాజును దోచుకుంటున్న ఆ గురువులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు రామకృష్ణ. రామకృష్ణ ఒక ప్రకటన చేశాడు. రాజగురువులారా, మా తల్లిగారు కూడా ఇటీవల చనిపోయారు. ఆమె ఆత్మశాంతి కోసం నేను కూడా ఒక కార్యం చేస్తున్నాను. మీరందరూ వచ్చి నన్ను ధన్యుడిని చేయండి అని కోరుకున్నాడు. అప్పుడు రాజగురువులందరూ అత్యాశతో అక్కడ కూడా బంగారమే వస్తుంది అనుకుని రామకృష్ణ ఇంటికి వెళ్ళారు. అక్కడ రామకృష్ణ ఇనుప గంటెలను నిప్పుల్లో ఎర్రగా కాల్చి సిద్ధంగా ఉంచాడు. మహారాజా, మా తల్లిగారికి వాతలు పెట్టించుకోవాలని ఉండేది. అది జరగకముందే ఆమె చనిపోయారు. అందుకే ఆమె ఆత్మశాంతి కోసం మీ అందరికీ వాతలు పెడతాను అంటూ ఒక్కొక్కరికి చురుకలు అంటించడం మొదలుపెట్టాడు. రాజగురువుల అరుపులు, కేకలు దర్బార్ వరకు వినిపించాయి. అప్పుడు రాయలవారు విషయం తెలిసి పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు రామకృష్ణ చెప్పిన సమాధానం రాజగురువుల అహాన్ని మట్టిలో కలిపేసింది. బంగారు పండ్లు
ఇస్తే మీ తల్లిగారి కోరిక తీరినప్పుడు వీరికి వాతలు పెడితే మా తల్లిగారి కోరిక ఎందుకు తీరదు మహారాజా అని రామకృష్ణ రాయల వారిని ప్రశ్నించారు. అంతే, అంతటితో రాజగురువుల పన్నాగం బయటపడిపోయింది. రాయల వారికి అన్నీ అర్థమయ్యాయి. ఈ కథ మనకు కొన్ని గొప్ప విషయాలను బోధిస్తుంది. మొదటిది అంధవిశ్వాసాలు. భక్తి పేరుతో, ఆత్మశాంతి పేరుతో ఇతరులను దోచుకోవడం మహాపాపం. రెండవది అతి వినయం దూర్త లక్షణం. రాజగురువులు భక్తిని ఆయుధంగా చేసుకొని రాజును మోసం చేశారు. మూడవది సమయస్ఫూర్తి. ఒక తప్పును ఆపడానికి రామకృష్ణ తీసుకున్న నిర్ణయం కఠినంగా ఉన్నా కూడా అది ధర్మాన్ని కాపాడింది. డియర్ ఫ్రెండ్స్, తెనాలి రామకృష్ణ చేసిన ఈ పని మనకు ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తుంది. జ్ఞానం లేని భక్తి, విచక్షణ లేని దానం రెండూ వ్యర్థమే. తల్లి మీద ఉన్న ప్రేమని ఆసరాగా చేసుకొని దోచుకోవాలని చూసిన వారికి తన తెలివితేటలతో రామకృష్ణ పెట్టిన వాతలు ఇప్పటికీ అన్యాయం చేసేవారికి ఒక హెచ్చరిక. నిరుపేదల రక్తాన్ని పిండి దైవం పేరుతో సుఖపడాలనుకునే వారికి ఈ కథ ఒక చెంపదెబ్బ వంటిది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.